వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు మన అతిథి తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారు మనతో ఉన్నారు. జయచంద్రారెడ్డి ఇంటికి కూతవేటి దూరంలోనే పాత డాబాను ఒక డెన్నుగా మార్చుకొని కల్తీ అక్రమ మద్యం తయారు చేస్తుంది. మీ వాళ్ళు కాదంటారా? మా పార్టీ సంబంధించిన క్యాండిడేట్ జయచంద్రారెడ్డి, ఆయన పిఏ రాజేష్ పేరుందని తప్ప ఒకసారి చూడండి. మీరు ఎవరైనా ఆయన ఎవరో నాకు తెలియదు. నాకు ఒక యాంగిల్లో మీరు స్వాతిముత్యంలో కమలాసన్ లాగా కనిపిస్తున్నారు. మీరు ఆయన ఫోన్ చేయండి, ఇప్పుడే స్పీకర్ పెట్టండి. ఆయన నేను తెలవచ్చు. 99 రూపీస్ చీఫ్ లిక్కర్ బాటిల్ క్వార్టర్ బాటిల్స్ 4 నెలల నుంచి డిస్టరీ నుంచి లిఫ్ట్ చేయట్లేదంట. ఎంతమందికి ఇచ్చినా కూడా అందరి మీద కేసు కట్టి లోపలే. పంబల్లపల్లెకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావాలి అని ఎట్లా కావాలి కదా సార్? కావాలి అది. దానికి శ్రీరామ్ చిన్నబాబు గారు దరఖాస్తు చేసుకున్నారంట. నేను చేసుకోలేదు సార్. నా ఫస్ట్ ఓట్ అయితే అసలు మీకు ఒక మనసాక్షి కానీ ఒక కృతజ్ఞత భావం కానీ ఏమైనా ఉందా? శ్రీరామ్ చంద్రబాబు గారు అనే నేను ముఖ్యమంత్రి అయితే చాలు. నెక్స్ట్ కాపులు యూటర్న్ తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఏమన్నా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలన్నా, వాళ్ళకి పదవులు ఇవ్వాలన్నా ఇప్పుడు ఎందుకు ఆయన దూరం పెడతారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ? ఆయన ఏమో నా గుండె జీలిసే ఒకవైపు పెద్దిరెడ్డి, ఒకవైపు మిథున్ రెడ్డి అంటాడు. ఈ పెద్దిరెడ్డి వాళ్ళు ఎట్లా అంటే రాయలసీమ అంతా షాజహాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడు. ఎవరి షాజహాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. కానీ నేను మొండి నా కొడుకు. ఆయన ఉంటే ఎన్నేళ్ళు ఉంటాడు ఎమ్మెల్యే. బాబురెడ్డిని వ్యతిరేకించే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ షాజహాన్ కాంపౌండ్ లో లేరంటారా? మీరు ఒక పని చేయండి సార్, ఫస్ట్ నుంచి కేసు లిస్ట్ తీసుకోండి. ఒకవేళ షాజహాన్ గారు దొమ్మలపాటి రమేష్ గారు కలిసిపోయి రాజకీయం చేస్తే చిన్నబాబు గారి పరిస్థితి ఏంటి? మదనపల్లిలో నాకు ఎన్ని ఓట్లు కావాలి సార్? 30,000. అవసరమైతే కొంట ఏమైతుందా? అధికారంలోకి వచ్చిన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు, మీలాంటి నాయకులకే న్యాయం జరగడం లేదు. ఇంకా రాబో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మదనపల్లి జెండా ఎగరే విధంగా. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు మన అతిథి తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారు మనతో ఉన్నారు. నమస్తే చిన్నబాబు గారు. నమస్తే సార్. ఓకే, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు మీరు. సరే, ఈసారి కూటమి అంటే గత ప్రభుత్వం పైన వచ్చిన వ్యతిరేక పవనాలు, కూటమికి వచ్చిన అనుకూల పవనాలతో మంచి మెజార్టీ అధికారంలో ఉన్నారు. మొలకల చెరువు అక్కడ హైవేకి పక్కనే మీ టీడీపీ జయచంద్రారెడ్డి ఇంటికి కూతవేటి దూరంలోనే పాత డాబాను ఒక డెన్నుగా మార్చుకొని కల్తీ అక్రమ మద్యం తయారు చేస్తుంది. మీ వాళ్ళు కాదంటారా? కాదు సార్, మా పార్టీ సంబంధించిన క్యాండిడేట్ జయచంద్రారెడ్డి, ఆయన పిఏ రాజేష్ పేరుందని తప్ప ఆయనకు చుట్టుకుంటాంది. కానీ ఆయనకి ఈ వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు సౌత్ ఆఫ్రికాలో కావచ్చు, బయట ఆయనకు చాలా బిజినెస్ లో యుగాండాలో ఫారంలో ఈ రాష్ట్రంలో పెట్టాల్సిన అవసరం ఏముంది సార్? చేయాలనుకుంటే పక్కనే కర్ణాటక బార్డర్ ఉంది, చేయొచ్చు కదా. ఒకసారి చూడండి. మీరు ఆయన ఎవరో నాకు తెలియదు సార్. 100% ఇంత అమాయకుడా మీరు? 100% యాంగిల్లో మీరు స్వాతిముత్యంలో కమలాసన్ లాగా కనిపిస్తున్నారు. మీరు ఏమి రియల్ గా తెలియదు? లేదండి, మీరు కమలాసన్ అండి. రియల్ గా తెలియదు. దశావతారాలు నేను అసలు ఆయన నేను తెలిసేమో, ఆయన అడగండి. నేను తెలిసిండొచ్చు. నాకు ఈ కండువా ఏదండి? మా కండవనే. మీ కండువా ఓకేనా? రైట్. ఈ పక్కన ఉన్నది ఎవరండి? మల్లికార్జున నాయుడు అండి సార్. సీడ్ మల్లికార్జున నాయుడు. ఓకే, రైట్, బాగా చెప్పి. ఇది ఎవరు? మా క్యాండిడేట్. ఏ క్యాండిడేట్? మా పార్టీ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి. జయచంద్రారెడ్డి. ఓకే, ఇది ఎవరుండది? మా బాస్ సార్, మా బాస్. ఇక్కడ బీ ఫామ్ తీసుకుంటున్నాడు ఎవరు? జయచంద్రారెడ్డి గారు. పక్కన చూసే సీడ్ మల్లికార్జున ఉన్నాడు. సరే, ఆయనకు సంబంధం లేదనుకోండి. ఇది ఈడున్నది ఈరోజు అక్రమ మద్యం కేసులో A1 గా ఉన్న
జనార్దన్ రావు, విజయవాడకు సంబంధించిన జనార్దన్. నాకు ఆయన మీరు స్వాతంత్రంలో కమలాసన్ కన్నా డబ్బులుగా నటిస్తున్నారు. ఆయన ఫోన్ చేయండి, ఇప్పుడే స్పీకర్ పెట్టండి. ఆయన నేను తెలవచ్చు, ఉగాండాలో జయచంద్రారెడ్డి గారు, ఈయన ఇంకొక రెడ్డి ఉన్నాడు, మళ్ళా ఆ పేరు ఎందుకులేండి నాకు ఇప్పుడు, ఆ రెడ్డి అందులో హ్యాపీగా సేద తీరుతున్నారు. ఓకేనా. ఇప్పుడు ఈయన పసుపు కండువా కప్పుకొని పాపము ఈయన దగ్గర ఉన్నాడు. ఈయన విజయవాడ వ్యక్తి, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాడు అంటే జయచంద్రారెడ్డికి తెలియకుండానే జయచంద్రారెడ్డి బినామీని అక్కడ బినామీగా పెట్టుకొని రాజేష్ని పియ్యని పెట్టుకొని జనార్దన్ రావు అక్కడ వచ్చేది ఒకవేళ వస్తే ఎంత వస్తుంది సార్ ఆ లిక్కర్ దాంట్లో? 10 లక్షలు 20 లక్షలు రోజుకి ఎందుకు వస్తుంది సార్? ఏం సార్ ఎక్స్చేంజ్ ఏమన్నా నిద్రపోతా ఉందా? ఒక్క మాట సార్, ఎక్స్చేంజ్ అధికారులు ఏమన్నా నిద్రపోతారా? మా చంద్రబాబు సార్ వస్తే ఎస్పీలకు కలెక్టర్లకు మన్నే చెప్పినాడు, మీరు చూసినారో లేదో. ఎవరు జైనా ఏం చేసినా మా పార్టీ వాళ్ళైనా మీరు తప్పు చేస్తే ఉపేక్షించద్దు. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని నేను తప్పు పట్టట్లేదు, లోకేష్ గారిని నేను తప్పు పట్టడం లేదు, పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టలేదు. వాళ్ళు చాలా సిన్సియర్ గా రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ 5 ఏళ్ళు అమరావతిని పూర్తి చేయాలి, రాజధాని పూర్తి చేయాలా, ఇంకా డెవలప్ చేయాలా, పరిశ్రమలు తీసుకెళ్ళాలి. కానీ స్థానిక నాయకులు తప్పిదాలు మీరు ఒప్పుకోండి. స్థానిక నాయకులు ఒక్కటి నన్ను కంప్లీట్ చెప్పింది. స్థానిక నాయకులు చేస్తున్నారు, అధిష్టానానికి తెలుసో తెలియకుండానో ఇంకొకరి మద్దతుతోనో చేస్తున్నారు. ఇక్కడ అది ప్రభుత్వానికి చుట్టుకుంటోంది, ప్రభుత్వం స్పందించింది. కానీ జయచంద్రారెడ్డికి సంబంధం లేదు అంటే కేసులో లేనంత మాత్రాన జయచంద్రారెడ్డి ఇంటి నుంచి గట్టిగా అరిస్తే ఫ్యాక్టరీలో కనిపిస్తుంది, ఫ్యాక్టరీలో గట్టిగా కనిపిస్తే ఇంటికి కనిపిస్తుంది. నాకు తెలిసి ఆ కర్మ ఆయనకు లేదు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నేను ఆయన చూస్తాను, బయట బిజినెస్ ఈ రాష్ట్రంలో ఎవరు గాని టీడీపీ వాళ్ళు చేయాలంటే కూడా భయం అవుతుంది. సరే సంబంధం లేదు కదా ఆయనకు. కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావు ఆయన అంటే ఈ రోజు సౌత్ ఆఫ్రికాలో ఎందుకు? జనార్దన్ రావుకు పార్టీకి సంబంధం లేదు. నిన్న ఇబ్రహీంపట్నంలో ఒక డంపు ఆయనకు వ్యక్తిగతంగా జయచంద్రారెడ్డికి జనార్దన్ రావు ఉండొచ్చు, కానీ జనార్దన్ రావు గాని జయచంద్రారెడ్డి గాని ఏ పొద్దు ఏ కేసుల్లో లేరే, ఏ ధర్నాలు లేరే. ఏదో క్యాస్ట్ ఈక్వేషన్ కు తంబల్లపల్లిలో మరుసరెడ్లు ఎక్కువగా ఉండారని ఏదో ఈక్వేషన్ లో టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అంతే. జనార్దన్ రావు రెడ్డి, జనార్దన్ రావు ఎవరో కూడా నాకు తెలియదు సార్. నిన్న మొన్న వీడియోలు చూసిన నాకు సంబంధం లేదు, జయచంద్ర రెడ్డికి లేదని ఏడో ఒక వీడియో చూసిన నేను అంతే. ఓకే, మరి A1 ఎలా పెట్టారు పోలీసులు? సార్ ఎంత మంది ఉన్నా కూడా ఇంకా నేను చెప్తాను లేదా, ఎక్సైజ్ వాళ్ళు ఇంకా జిల్లాలో ఎవరు పెద్ద పెద్ద లీడర్లు తలకాయలు ఉన్నా కూడా అందరినీ కేసులో పెట్టి అందరినీ జైల్లో వేయాలి సార్. నా కోరిక కూడా అదే, నా కోరిక కూడా అదే. అది ఎంత లీడర్ అన్నా ఉన్నవాడు సంబంధం లేదు. వైసీపీ వాళ్ళది లిక్కర్ కేసు, నేను వైసీపీ దొరికారండి. మదనపల్లి టీడీపీకి సంబంధించిన షాపులు 8 ఉన్నాయి. 8 షాపులలోనూ 4 నెలల నుంచి 99 రూపీస్ చీఫ్ లిక్కర్ బాటిల్ క్వార్టర్ బాటిల్స్ 4 నెలల నుంచి డిస్టరీ నుంచి లిఫ్ట్ చేయట్లేదంట. అంటే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఒకటే టాస్క్, మదనపల్లిలో ఎంత మందికి ఇచ్చినా కూడా అందరి మీద కేసు కట్టి లోపలేండి. ఓకే, దీంట్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది మీ పార్టీకి చెడ్డ పేరు కాదా? ఇది మా పార్టీకి చెడ్డ పేరు అంటే పిఏ చేసినాడు సార్, ఏం చేసినాడు అని మాకు తెలియదు. మీ ఒక ఆయన వచ్చాడు సంఘంలో డైరీ పెట్టుకొని మీరు ఇచ్చే పేపర్లు తీసుకుని వచ్చాడు, ఆయన మీ పిఏనా? మీకు తెలియకుండా ఏమైనా చేస్తాడా సార్? నేను అట్లా పని చేయను. అది జయచంద్రారెడ్డి ఆడవాళ్ళ మాదిరి బతకని అది చిన్నబాబు అంటే మగోడు లాగే మాట్లాడాలి. జయచంద్రారెడ్డికి తెలియకోకుండా పిఏ రాజేష్ మొలకల చెరువులో ఆంధ్ర వైన్స్ కొంచెం ఆయన ఫైనాన్షియల్ వెల్ అనేది నాకు తెలుసు, కానీ ఇటువంటి చిల్లర దీనికి వస్తాడనేది మాత్రం నేను అనుకోను సార్. అందుకే కదా పార్టీ సార్ కనీసం ఎవరికి పార్టీ కనీసం ఆయనకి ఏమన్నా అడిగిందా? ఏం లేదు, డైరెక్ట్ గా సస్పెండ్ చేసినాడు సార్. మంచి పని చేశారు, మంచి పని. మేము కూడా సంతోషపడతాం. తప్పు చేసేవానికి ఈ నియోజకవర్గం కాదు సార్, 175లో ఎవడు తప్పు చేసినా కూడా ఈ మాదిరిగా సస్పెండ్ చేయాలి. ఒక బీసీ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే ఒక బీసీ నాయకుడిని శంకర్ యాదవ్ ని పక్కన పెట్టి ఒక బలవంతుడైన ఒక గొప్ప కుటుంబం నుంచి ఏవి కుటుంబానికి చెందిన ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డిని కాదని జయచంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చింది మీ పార్టీ. అలాంటి ఎంత జాగ్రత్తగా పనిచేసుకోవాలి. తంబల్లపల్లి అంటే టీడీపీ కోట లాంటి, అలాంటి కోటలో ఇలాంటి గలీజు పనులు చేస్తారా? ఈ చెత్తల వల్ల మాకు కూడా పార్టీకి చెడ్డ పేరు సార్. నేను జయచంద్రారెడ్డి కేసులో లేకపోవచ్చు, జయచంద్రారెడ్డికి తెలియకుండా ఎలా జరిగింది ఇది? రాజేష్ అంత గుండెలు తీసిన బంట
నాయకునికి తెలియకోకుండా మద్యం షాప్ ఎలా నిర్వహిస్తాడు, ఈ దాంట్లో ఎలా పాల్గొంటున్నాడు? సీఎం గారు క్లియర్ గా నిన్న కూడా చెప్పడం జరిగింది సార్, ఎస్పీ గారికి కూడా, ఎవరున్నా కూడా అందరినీ కేసు కట్టి లోపలేసేయమని. మదనపల్లిలో కూడా 8 షాపులు, ఎంతమంది ఉన్నాయి సార్, డైరీ దొరికింది, 78 పేర్లు ఉన్నాయంట. ఎవరెవరు ఆ పెద్దోళ్ళు తెలీదు, ఆ పెద్దలందరికీ కూడా. మీకేం లేదు కదా? మనకు లేదు. నేను అట్లా దానికి పోను సార్. అట్లా సార్, నేను రియల్ ఎస్టేట్ చేసినా కూడా లీగల్ గానే చేస్తా అండ. ఎక్కడైనా కూడా అప్రూవల్స్ తెచ్చి చేస్తా అండ. వేరే వాళ్ళు భూమి ఎగ్గొట్టేది కానీ, డీకేట్ ఆక్రమించేది కానీ ఇట్లా చేసి నాకు ఈ రాష్ట్రం కాదు కర్ణాటకలో చేసుకుంటా. ఇక్కడైతే కర్ణాటకలో చేసుకుంటా. జయచంద్రారెడ్డి మద్యం గురించి సార్ నేను మాట్లాడలేదు సార్, ఎందుకంటే ఏం లేదు సార్. నేను ఏదన్నా పాపము ఎవరన్నా విఆర్ఓలు వీళ్ళు లెటర్ ట్రాన్స్ఫర్ లెటర్లు అడిగితే నాకు మదనపల్లి కంటే పాపం లెటర్లు ఇచ్చినాడు. మనం ఉండేది మాట్లాడుకోవాలి సార్. ఇటు పొంగనూరు కావచ్చు, ఇటు తంబలపల్లి కావచ్చు, నేను ఏదైనా కార్యకర్తలకే చెప్తా సార్. నేను మళ్ళీ వైసీపీకి అసలు చెప్పను సార్. నేను నా బ్లడ్లోనే లేదు అది. నేను వైసీపీ కార్యకర్తలకు సపోర్ట్ వచ్చే బ్లడ్డే లేదు సార్ నాది. ఉంటే ఓపెన్ గా చెప్పేస్తా. అయితే ఏమైతుంది సార్? ఇప్పుడు జయచంద్రారెడ్డి అక్రమ మద్యం తయారీ విషయంలో జయచంద్రారెడ్డి గారిని సస్పెండ్ చేయడంతో పార్టీలో వ్యాక్యూమ్ ఏర్పడింది. బోర్డు పెట్టేశారు కదా, తంబల్లపల్లెకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావాలి అని. కావాలి కదా సార్, కావాలి అని. దానికి శ్రీరామ్ చిన్నబాబు గారు దరఖాస్తు చేసుకున్నారంట. నేను చేసుకోలేదు సార్. నా ఫస్ట్ ఓట్ అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళకే. ఎందుకంటే డబ్బు పార్టీ పెడతా సార్. ఇప్పుడు ఎందుకంటే సార్ లాస్ట్ టైం ఎలక్షన్ నేనే వాళ్ళని పిలిచిన, మధ్యర్థం నడిపిన, ఏదో కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చి కొంచెం బ్యాక్ పినారు. ఎందుకంటే ఆనాడు ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫాదర్ ఉమాశంకర్ రెడ్డి గారి బాడీ మోసిన ఘనత మా తెలుగుదేశం పార్టీది ఆనాడు. తెలుసు. మా కోరిక ఏమంటే సార్ నాకేం ఈరోజు కాకపోతే 7వ తాను ఇస్తారు, నాకు ఇంకా వయసు ఉంది, నాకు పార్టీ బతకలేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొన్న చేసిన మిస్టేక్ మూడు గెలిచింది. పొంగునూరు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, తంబలపల్లి కావచ్చు, 3 ఓడించాలనే సార్ నా ధ్యేయము. నేను చంద్రబాబు సార్ గారికి ఎలక్షన్ 3 నెలల మునుపు చెప్పు వచ్చిన, పార్లమెంట్కి వాళ్ళు ఇద్దాం సార్, తంబలపల్లికి వీళ్ళకి చేద్దాం, పొంగునూరు వాళ్ళకి చేద్దామన్నాడు. మళ్ళీ ఏదో ఇది డిస్టర్బెన్స్ అయిపోయింది సార్. ఒక పక్క బీజేపీ అలయన్స్, ఒక పక్క ఇది ఎంత రాంగ్ అయిపోయింది సార్. ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే మీ పార్టీ కావచ్చు, మీ పార్టీకి అనుబంధంగా ఉన్న పత్రికలు కావచ్చు, కొన్ని ఛానళ్ళు కూడా జయచంద్రారెడ్డి వైసీపీ వ్యక్తి, ద్వారకనాథ్ రెడ్డి పెద్దిరెడ్డి వాళ్ళ అనుచరుడు, ఆయన ఇక్కడ కోవర్టుగా వచ్చి ఇదంతా చేశాడు పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికి అనేది అంటున్నారు. ఏం లేదు సార్, ఏదో పార్టీ ఒక ఈక్వేషన్ లో అక్కడ ఇచ్చింది, ఇక్కడ మీకు తెలుసు ఏ ఈక్వేషన్ నడిచిందో. వాళ్ళ వ్యాపారాలు వ్యక్తిగతంగా పాత ఉండొచ్చు, దాన్ని తీసుకొచ్చి దీనికి రుద్దేస్తే ప్రసక్తి లేదు. కానీ పార్టీలో ఆయన అయితే నాకు తెలిసి అట్లా చిల్లర వ్యవహారాలకు పడాడు. ఎందుకంటే నేను దగ్గరగా చూసిన, నాకు ఆయనకు ఎలక్షన్ అప్పటి నుంచే పరిచయం కదా సార్. కింద ఎవరన్నా జనార్దన్ రావు కూడా ఆయన వెంట నిత్యం తిరిగే జనార్దన్ రావు కూడా జయచంద్రారెడ్డికి ఏం తెలియకుండా పాపం సైలెంట్ గా వాళ్ళ ఇంటి ఎదురుగా పెట్టుకొని చేశారు సార్. అట్లంతా లేదు, నాకు తెలిసి జయచంద్రారెడ్డి ఈ పని చేయడండి. కానీ తప్పుంటే సార్ ఎవరినైనా సరే లోపలేసేయండి. ఆల్రెడీ మా సార్ ఎక్సైజ్ వాళ్ళకి నిన్న చెప్పేసినాడు, ఎస్పీ గారికి చెప్పినాడు, ఎవరిని వదిలే ప్రసక్తి అయితే లేదు సార్, లేదు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఈ కార్యక్రమాలని చేస్తున్నారన్నమాట. మొత్తం మీద అందరినీ సర్దుబాటు చేసే కార్యక్రమం పార్టీని ఏం లేదు సార్. పార్టీ బతకాలి సార్, పార్టీ బాగుంటే మేము బాగుంటాం. ఉందా మీకు అసలు? పార్టీ బాగుంటేనే మేము ఉంటాం సార్. మరి పార్టీ బాగుంటేనే మీరు బాగుంటారు కానీ మీరు ఈ రోజు బాగున్నారు, రాష్ట్ర నాయకుడు, మీరు రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. అసలు మీకు మనసాక్షి కానీ ఒక కృతజ్ఞత భావంగా ఏమైనా ఉందా శ్రీరామ్ గారు? ఎందుకు లేదు సార్, మీకు లేదని నేను అంటున్నానండి. మా దేవుడు సీఎం అయినాడు సార్. మాకు మీకు ఇంతకుముందు చెప్పిన, మా ఇంట్లో చంద్రబాబు గారు అనే నేను ముఖ్యమంత్రి అయితే చాలు, నా ధ్యేయం అదే అని చెప్పిన. నాకు హ్యాపీ. ఇంకా మా లోకేష్ అన్న సీఎం ఎప్పుడవుతాడని చూసుకోవాలి అంతే. కూటమిలో ఉండగా లోకేష్ గారు సీఎం, మరి పవన్ కళ్యాణ్ గారు ఏం కావాలి సార్? నేను ఆయన పవన్ కళ్యాణ్ గారిని మనం చెప్పే స్థాయి నాది కాదు. మా కోరిక, మా తెలుగుదేశం పార్టీ, మా యువత కోరిక మాది. ఇప్పుడు వాళ్ళు ఉంటారు, నేనేం కాదని లేదు. మా నాయకుడు, ఎందుకంటే మేము ఇంకా ఆయన కోసం 30 ఏళ్ళు పని చేయాలా, మా నాయకుడు ఎప్పుడవుతాడని చూస్తాను అంతేగాని మేము పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదు, పవన్ కళ్యాణ్ కాకూడదని కూడా మేము కోరుకోగలరు. మీరు ఈ పదవిలో కూర్చోవడానికి కారణమైన వ్యక్తికి ఏ రోజు ఇంటికి తీసుకుని ఒక బొకే కానీ ఒక స్వీట్ బాక్స్ కానీ థ్యాంక్ యూ అన్నా, నీ సహకారంతోనే ఈ పదవి నాకు వచ్చిందని ఏ రోజు తెలియజేశారు మీరు? ఎందుకు పోలేదు సార్? పోయినారా? ఎందుకు అడగండి సార్, అన్నీ అడగండి.
ద్వారకానాథ్ రెడ్డికి వెళ్ళారా? పెద్ద ఎందుకు సార్ వాళ్ళతో ఏం పని సార్? మా కిషోర్ కుమార్ రెడ్డి గారు ద్వారకానాథ్ రెడ్డితో మాకేం పని సార్? మీరు భలే వాళ్ళండి మీరు. ద్వారకానాథ్ రెడ్డితో మాకేం పని సార్? ఇప్పుడు ఒకటే, మీరు కిషోర్ కుమార్ రెడ్డి గారు అంగళ్ళకు బయలుదేరారు. కిషోర్ అన్న వల్లే నాకు ఇద్దరు బయలుదేరపోతే అక్కడ మీ వాహనాన్ని అడ్డుకున్నారు. ద్వారకానాథ్ రెడ్డి మనిషి అడ్డుకొని రాళ్ళేశారు మీ వాహనం, పగలగొట్టేశారు. అది నంబర్ ప్లేట్ కూడా బాగా పడింది, అది పేపర్లలో కూడా వచ్చింది, ప్రధాన శీర్షికన వచ్చింది అది. అప్పుడు ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు నోటీస్కి వెళితే ఎవరు ఇతను ఏంటి ఇష్యూ అంటే కిషోర్ కుమార్ రెడ్డి గారు పూసగుచ్చినట్టు చెప్పారు. ఇంత ధైర్యంగా నిలబడ్డా వాళ్ళని ఢీకొని, పెద్దిరెడ్డి వాళ్ళు ఢీకొని కుర్రాడు, ఏం క్యాస్ట్ అంటే తొగట క్యాస్ట్, బీసీ, కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాడు, ప్రజారాజ్యంలో చాలా కీలకంగా వ్యవహరించాడు. కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆయనకు మొత్తం మీ గురించి చెప్పడంతో ఏమి మిమ్మల్ని పిలిచి వెంటనే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించేశారు. అదే కానీ ఆ రోజు ద్వారకానాథ్ రెడ్డి గారు మీ కారు పగలగొట్టుకోకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే మీకు ఈ పదవి రాదు కదా. రాకపోయినా ఈ విధరాత్ ఉంటే ఎవరైనా కాక తప్పదు. ద్వారకానాథ్ రెడ్డిని కలిసి ద్వారకానాథ్ రెడ్డిని, పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఓడించాలనేదే నా ఏకైక లక్షణం సార్. మొన్న మిస్ అయిపోయింది. ఈ గాలిలోనే ఓడించలేకపోయారు మీరు. ఇంకెప్పుడు ఓడిస్తారు? గాలిలో కాదు, కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఒక పక్క బీజేపీ అలయన్స్, ఒక పక్క మోర్సిరెడ్డిలకి వెళ్ళడం, ఒక పక్క పుంగనూరులో ఆ రోజు సరైన క్యాండిడేట్ ని దింపినాం, కొన్ని కారణాల వల్ల కొంచెం మైనస్ అయినాం. ఇప్పుడు త్వరలోనే ఈ పార్లమెంట్ లో కావచ్చు, తంబలపల్లిలో కావచ్చు, వాళ్లకు ఇంకా ధీటైన, ఇంకా 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండే విధంగా ధీటుగా నాయకులను ఇవ్వబోతున్నాం. వంగవీటి మోహన్ రంగా గారి ఎమర్జెన్సీ తర్వాత, అంటే ఆయన మరణంతో ఏర్పడిన ఎమర్జెన్సీ తర్వాత కాపులకి కమ్మలకు చాలా గ్యాప్ ఏర్పడింది. ఇక వాళ్ళు టీడీపీ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. మెజారిటీ, అందరూ కాదు, మెజారిటీ కాపులు. అయితే అలాంటి వారు మన 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉన్న ప్రేమతో, అభిమానంతో కాపులంతా కూడా గంపకుతుగా టీడీపీకి, అంటే కూటమి వైపు మళ్ళారు. ఈరోజు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరి అలాంటి కాపులు చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అన్న ఒక దేవుళ్ళ చూసుకుంటారు. వాళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు చిరంజీవి అంటే. అలాంటి చిరంజీవి గారిని ఎవడు మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు అని బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేయడంతో ఈరోజు కాపులంతా రగిలిపోతున్నారట. మరి ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ కాపులు యూటర్న్ తీసుకుంటే పరిస్థితి ఏంటి సార్? కాపులకు ఏదైనా బాగా ఏమన్నా వాళ్ళని దగ్గర పెట్టుకోవాలన్నా, వాళ్ళకి పదవులు ఇవ్వాలన్నా, ఇప్పుడు మా డిప్యూటీ సీఎం గారిని ఎట్టు చూసుకుంటాం సార్. మా లోకేష్ అన్న అయితే మరి అన్నదమ్ములు, అన్న కంటే ఎక్కువ చూసుకుంటాడు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నా కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా ఆచితూచి అడుగులేసిన వాళ్ళు తప్పు పట్టడం లేదు. ఇక్కడ బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మొన్నటి రోజు అనంతపురంలో ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ రోజు లిక్కర్ షాప్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఇది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయాలకు దూరం మీ గురువు గారు నిండా అసెంబ్లీలో బాలకృష్ణ గారు 2 జేబులో పెట్టుకొని, అద్దాలు ఈడ పెట్టుకొని అలా చేసిన వ్యాఖ్యలు ఆ కుటుంబాన్నే కాకోకుండా పవన్ కళ్యాణ్ కూడా బాధింపజేశాయి. కాపులు రగిలిపోతున్నారు. మరి కాపులను ఎలా శాంతింపజేస్తారు సార్? అది బాలకృష్ణ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మా చంద్రబాబు గారు, లోకేష్ గారు పెద్దోళ్ళు సార్. మనము ఆ స్థాయి కాదు నాది. మేము బల్జోల్కి ఇప్పుడు కూడా మదనపల్లి నియోజకవర్గంలో జనసేనకు బల్జోల్కే ఇచ్చాం సార్ మార్కెట్ చైర్మన్ అడగండి. ఎందుకంటే మాకు మదనపల్లిలో మైనారిటీగా ఈక్వల్ గా ఉండేది బల్జోల్. 30 ఏళ్ళ నుంచి బల్జోల్కు ఏ పార్టీ కూడా ఎవరు ఇవ్వలేదు సార్. నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడు వచ్చాక సీటు గెలిపించిన టీడీపీలో సార్ సీటు గెలిపించిన, వైసీపీలో కూడా ఏమీ లేదు. వాళ్ళకి వైస్ చైర్మన్ ఇస్తామని కూడా పాపము మా జింకా అన్నని తిప్పుకొని పెద్దిరెడ్డి కోసమే అల్లాడుతాను. జింకా అన్న సార్ మాకు ఒక లీడర్ సార్. ఎందుకంటే ఏ వార్డు ఇచ్చినా కూడా ఇండిపెండెంట్ గా గెలిచే సత్తా ఉండేవాళ్ళను నేను ఒప్పుకుంటా సార్. ఎందుకు ఆయన దూరం పెడతారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ? ఆయన ఏమో నా గుండె తెలిసే ఒకవైపు పెద్దిరెడ్డి, ఒకవైపు మిథున్ రెడ్డి అంటాడు. అని వయసు కూడా అయిపోతాను మా అన్నకు పాపం. ఏమది మీకేమైనా తెలుసా? అది వాళ్ళు ఎదగలేదు సార్. మిగతా కులాలను ఎదగనేరు. వాళ్ళ కింద పని చేస్తేనే ఈ పెద్దిరెడ్డి వాళ్ళు ఎట్లా అంటే రాయలసీమ అంతా మా కిందే ఉండాలా. వాళ్ళు చెప్పిందే ఆ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ లేడు కాబట్టి వేరే కులం ఎదగనీయకుండా రేపు వాళ్ళ బిడ్డలకు కాంపిటీషన్ రాకుండా వాళ్ళు నిత్యం ముగ్గురు 3 మార్నింగ్ ఉదయం లేస్తానే పెద్దిరెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు.
నువ్వు ఒకరిని డీల్ చేయి, నువ్వు ఒకరిని డీల్ చేయి, నువ్వు ఒకరిని డీల్ చేయని ముగ్గురికి అన్ని తెలుసు, కానీ ప్రజలకు తెలియదు వీళ్ళు ఈ డిస్కషన్లు అంతా. ముగ్గురిని పెట్టి అది మేస్తారు సార్. జింకా చలపతి ఎదిగితే వాళ్ళకి వచ్చే నష్టమైంది పాపం, ఆయన లోకల్ నాయకుడు సార్. ఆయన ఒక వాయిస్ ఉన్న లీడరు. ఎందుకో సార్ ఆయన టైం బాగలేదేమో కానీ ఆ పార్టీలు ఎదగలేకుండా ఉన్నాడు సార్. మీ పార్టీలోకి తీసుకెళ్తారా? మా పార్టీకి వస్తే తీసుకుంటా సార్, నేనైతే తీసుకుంటా. ఆయన గుండెల నిండా వాళ్ళని పెట్టుకున్నాడు సార్. అట్ట కాదు, ఎన్నేళ్ళు సార్ పాపం, వయసు చిన్న, ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన రాజకీయం. 60 ఏళ్ళు వచ్చేసినాయి. 60 ఏళ్ళు వచ్చినాయి పాపం. ఇంతవరకు న్యాయం చేయకపోతే కూడా బాగుండదు కదా సార్, చెప్పండి. ఓకే, మరి వారి న్యాయాలు పక్కన పెడితే మీరు పార్టీకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు విషయం కూడా పక్కన పెడితే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందా సార్? పక్క రాష్ట్రాల్లో చేసుకుంటా అండి సార్. ఇక్కడండి చిప్పిల దగ్గర పెద్ద 20 ఎకరాలు 25 ఎకరాలు ఇంకా లేదు సార్, ఇంకా అప్రూవల్స్ లో ఉన్నాయి. సిటిఎం మిల్లును కూడా కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఆ రోడ్ అంతా పెద్ద మైదానం చేసి పార్ట్నర్స్ అంతా కలిసి చేసుకుంటారు. చేస్తున్నారు, బాగానే ఉంది కదా. ఇక్కడ పార్ట్నర్స్ చేస్తున్నారు కదా. రియల్ ఎస్టేట్ లేదు సార్, బిజినెస్ లేదు. మదనపల్లికి వెంచర్ అయితే వేశారు, బిజినెస్ ఉందా లేదన్న విషయం పక్కన పెడితే అక్కడ గుంతలమయం ఉన్న ల్యాండ్ కి చదును చేసుకోవడానికి మీరు టిప్పర్లతో మట్టిని తోలిస్తున్నారు. ఆ విషయంలో మీకు లోకల్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే షాజాన్ బాషా గారికి ఎందుకు గొడవ వచ్చిందంటారు? సార్ అంతకు ముందు ఆ మిల్లు ఓనర్లకు ఎమ్మెల్యేకి ఏదో జరిగింది, అప్పుడు మేము ఎంటర్ ఏం లేదు. అది చేసుకోవాలని ఉన్నారు, అది వాళ్ళకి ఏదో ఇష్యూ నడిచింది ఎమ్మెల్యేకి వాళ్ళకు. నేను తీసుకున్నానని తెలుసు కూడా, నా వెంచర్ అని తెలుసు కూడా, నువ్వు ఆర్టీఓ కానిస్టేబుల్ చేయాల్సిన పని నువ్వే చేసేస్తే నీకు వాళ్ళకి ఏం వ్యత్యాసం ఉంది సార్? మీరు పెట్టుబడి లేని వాటాదారు అని ఆయన అంటాడు కదా, నిరూపించమనా? ఎలాంటి పెట్టుబడి లేదు, మొత్తం వ్యవహారం నేను చూసుకుంటే నాకు ఇంత షేర్ కావాలని నిరూపించిన అగ్రిమెంట్ ఇస్తున్నా సార్. అది నాదని తెలుసు కూడా, నేను ఇన్ని కేసులు పడి ఆయన కోసం పని చేయించి పార్టీ నుంచి ఫండ్ చేపించి గెలిపించి నా వెంచర్కి అడ్డుపడితే నాకు కూడా ఉంటుంది కదా సార్ బతుకోవాలని చెప్పండి. ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కూడా చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటాం సార్? 100%. మనమేం ఇల్లీగల్ చేయలేదా? ఇల్లీగల్ అయితే నాది అన్ని సీజ్ చేసేయండి వెంచర్లు. లీగల్ అయితే ఆయన పట్టుకున్నాడు వచ్చి ఆయన టిప్పర్లు మన్ను లోపలికి పోకూడదు అనేది ఆయన వర్షన్ సార్. గ్రావెల్ అడిగి రోడ్లకు చేసుకుంటాను సార్. ఈయన ఎవడో చెప్పిన మాటలు ఈయన అదే చెప్తానులా, లేదా చిన్నబాబుదిలే ఇది నాకు వద్దు అని వింటే నేను కూడా బాగునింది, నాకు ఎందుకు మన చిన్నబాబుదే కదా ఉన్నీళ్ళు చేసుకొని అని వింటే నేను కూడా గమ్మునుంది కదా సార్. అదే కదా పెద్ద నాకేం అవసరం సార్? నేను అట్లా అడిగే క్వశ్చన్ కాదు సార్. అయితే కావచ్చు, నేను 175కి ఎమ్మెల్యే, ఆయన ఒక కాన్స్టిట్యున్సీకి. ఏదన్నా నేను ఆయనకు అన్యాయం చేసింటే సార్, ఎలక్షన్ కు నేను అన్యాయం చేసింటే నువ్వు నన్ను ఏమంది నేను ఒప్పుకుంటా. నీకు పార్టీ టికెటే రానప్పుడు నేను ప్రయత్నించి అల్లాడి ఫండ్స్ చేపించి కాన్స్టిట్యున్సీలు అందరి దగ్గర ఫండ్ చేపించి తిరిగి కేడర్ను కలిపి ఇన్ని చేస్తే నువ్వు నా వెంచర్ లేకపోతే నాకెంత ఉంటుంది సార్? ఇది కొద్ది కన్ఫ్యూజన్ ఉంది. అదే కదా మాకు చేసింది, మీ పార్టీ పైన హైకమాండ్ వరకు పిలిచి ఈయన విషయంలో నువ్వు దూరద్దు, ఆయన విషయంలో నేను దూరద్దు అని నేను అప్పటి నుంచి పట్టించుకోలేదు. లీగల్ గా ఇద్దరు సంపాదించుకోండి, లీగల్ గా సార్. నేను చేసుకుంటా కానీ ఆయన నాకు సంబంధం చెప్పింది సార్. నేను పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎమ్మెల్యే కాదు వాడు ఎంతటోడైనా ఎదిరిస్తా, అదైతే గ్యారెంటీ. నేను ఒప్పుకోను. వేరే వానికి వర్కులు ఇచ్చినా కూడా ఈ మధ్య నేనే పార్టీకి కంప్లైంట్ చేసిన ఆయన మీద, ఈయన వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు మన పార్టీకి వెళ్ళేదని. పార్టీ కూడా మందలించింది. అంతేగాని ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటారు సార్? నాకు అర్థం కాదు. క్వశ్చన్ చెప్పారు, టికెట్ వచ్చేందుకు నేను ఫైట్ చేసి ఫండింగ్ చేయించి అంతా చేసినాం సార్. కానీ 2024లో టికెట్ కావాలని మీరు విశ్వ ప్రయత్నాలు, ఓ పక్క దొమ్మలపాటి రమేష్, బాబురెడ్డి గారు ఇంతమంది ట్రై చేశారు, మళ్ళా చాప కింద లాగా కాంగ్రెస్ పార్టీని వీడి షాజహాన్ వచ్చేసి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నాడు. మైనారిటీ ఈక్వేషన్ లో నాకే మా లోకేష్ అన్న చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి 8 సీట్లు ఇచ్చినాడు, మనం 3 అన్నా ఇవ్వాలా, ఇట్లా మదనపల్లి ఇవ్వాలి అనుకోవడం అంటే సరే నన్ను ఇష్టం అని నేను పని చేస్తానని చెప్పిన, గెలిపించుకొని వస్తానని కూడా చెప్పిన. మరి షాజహాన్ గారు మీరు టికెట్ ఇప్పించి గెలిపించేంత వరకు మీరు చేస్తే మీపై ఎందుకు కక్ష కట్టారంటారు? సార్ అది ఆయన్ని అడగల, నాకు సంబంధం ఉంది. ఇప్పుడు బాగానే ఉన్నారు మీరు? లేదు సార్, నేను పార్టీ కార్యకర్తలు మేమంతా ఓ పక్క ఉన్నాం, ఆయన ఓ పక్క ఉన్నాడు. సరే ఆయన పని ఆయన చేసి పార్టీ ఎమ్మెల్యే, మీరు కూడా ఒక సఖ్యతగా ఉండాలి, కొంచెం సర్దుబాటు చేసి టీవీలో ఒక యూట్యూబ్ ఛానల్ గతంలో ఒక నాకు తెలిసి ఒక 3 నెలల క్రితం 4 ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక డిస్కషన్ లో కూర్చున్నాడు, మీరు గంగారాం రామదాస్ చౌదరి బీజేపీ ఆనంద్ అని ముగ్గురు కూర్చున్నప్పుడు
షాజహాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఎవరు షాజహాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు, ఎంపీగా పోటీ చేసి 25,000 ఓట్లు తెచ్చుకొని డిపాజిట్ కల్లంత అయ్యాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అయినా? అదే మీరు ముగ్గురు ఉన్నప్పుడే ఎవరు ఆయన ఇదంతా వచ్చి మేము కూటమి సభ్యులు కష్టపడితే గెలిచినాడు, మేము లేకపోతే ఎవరు షాజహాన్ అన్నట్టు మాట్లాడారు అనమాట. అది తక్కువ చేసినట్టు మాట్లాడినట్టు కదా ఆయన్ని. సార్ ఇప్పుడు నా వరకు వస్తే నేను మాట్లాడతా, అంతేగాని వాళ్ళు ఎవరో మాట్లాడారంటే నాకు కుటుంబ సభ్యులు కదా, నాకు ఎన్ని రకాలుగా ఇబ్బంది నాకు ఎన్ని రకాలుగా ఇప్పటికి కూడా ఇబ్బంది పెడతానాడో అందరికి తెలుసు, మదనపల్లి లీడర్లకు తెలుసు, మదనపల్లి ప్రజలకు తెలుసు. కానీ నేను మొండి నా కొడుకుని, ఆయన ఉంటే ఎన్నేళ్ళు ఉంటాడు ఎమ్మెల్యే, ఆయన మొండి అయితే మీరు జగన్మోహన్ నేను డిసైడ్ ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఇప్పుడు ఆయన కాదని అన్ని చేస్తానులే సార్. కార్యకర్తలు అడగండి, 60,000 మంది గ్రామం తోలుకోలేకున్నారు, అందుకే కదా ఆపి లోపల తోలుకున్నా. ఆయన అబ్బాయి నేను ఎత్తుపోయి లోపల తోలుకున్నా, అప్పుడు నేను ఆయన గ్రేట్ నేను ఆయన చెప్పండి సార్. రాజీ పడే ప్రసక్తే లేదు సార్. పార్టీ కార్యకర్తలకి ఏమన్నా అన్యాయం జరుగుతుందంటే రాజీ పడతా, వాళ్ళ కోసం పడతా, కానీ నా సొంత వ్యాపారాల కోసం రాజీ పడను. ఏం ఎడగాతే కర్ణాటకలో వేస్తా సార్, దగ్గరే కదా, 100 కిలోమీటర్లే. ఆల్రెడీ 2 వెంచర్లు బార్డర్ ఉంది, 100 కిలోమీటర్లే కదా సార్. ఆల్రెడీ 2 వెంచర్లు జాయింట్ వెంచర్ తీసుకున్నాను సార్ కర్ణాటకలో. ఏం మీరు కాకపోతే ఆడ చేసుకుంటా సార్, ఏమైతుంది? ఎలక్షన్స్ లో నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, నాకు ఎలాగైనా టికెట్ వస్తుంది, బీసీ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఆర్థికంగా పర్వాలేదు, బీసీ ఈక్వేషన్ లో వస్తుందని ఆశించారు. ఈక్వేషన్ లో మైనార్టీ తప్పిపోయింది. అయితే రాష్ట్ర స్థాయి నాయకుడుగా ఉన్న శ్రీరామ్ చిన్నబాబు గారు ఈసారి కార్పొరేషన్ లోనే మంచి స్థానం వస్తుంది అనుకుంటే అది కూడా దక్కలేదు. అయితే త్వరలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్నబాబు గారు ఏమైనా ఆశిస్తున్నారా? నేను ఆశించలేదు సార్. పార్టీ కార్యకర్త ఉండమంటే ఉంటా, నువ్వు ఈ పని చేయమంటే చేస్తా సార్. కానీ పార్టీ అధిష్టానం ఇటీవల మీకు కావచ్చు, దొమ్మలపాటి రమేష్ కావచ్చు, రామదాస్ చౌదరి కావచ్చు, కూటమి ఒక ఆఫర్ ఇచ్చిందంట. దొమ్మలపాటి రమేష్ నీ కుమారుడు కావాలంటే ట్రై చేయొచ్చు, మున్సిపాలిటీ చెప్పిన మున్సిపాలిటీ నీకు కావాలంటే బీసీ ఇస్తాము, బీసీ రిజర్వేషన్. రామదాస్ చౌదరి కావాలంటే ఓసీ జనరల్ చేస్తాము, పెట్టాలని మేము ప్రతిపాదిస్తాను. కానీ పార్టీ మీకు ఆఫర్ ఇచ్చిందంటే నువ్వు మున్సిపల్ చైర్మన్ గా ఉంటాను అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాము అని 100% లేదు, నన్ను ఆ మాటే చెప్పలేదు పాప, ఊరికి అనుభవిస్తారు. రామదాస్ చౌదరిని అడిగారా? లేదు, అడగలేదు సార్. దొమ్మలపాటి రమేష్ ఆయన ఇన్ఛార్జ్ కదా, ముందు నుంచి పని చేసినాడు పార్టీకి. ఆయన కొడుకును ఒకవేళ నీకు ఉంటే పెట్టుకోమన్నారు సార్, పార్టీనే చెప్పి పంపించింది. మీకు మున్సిపల్ నాకు వద్దు సార్, మనం గెలిపిద్దాం సార్. ఎందుకు మున్సిపాలిటీ అంటే తక్కువ? ఈ మదనపల్లి మున్సిపాలిటీ వద్దులే సార్, అది చేసిన వాళ్ళు ఎందుకు అది ఎవరు అది చేసిన వాళ్ళు ఇంక జీవితంలో పైకి రారు, ఎందుకు అంతే భయం ఇంకేం లేదు సార్. అదే మున్సిపాలిటీకి ఒక చేస్తే ఆడే ఆగిపోతారు వాళ్ళు. ఉంది సార్, ఎందుకు సెంటిమెంట్ ఉంది, ఎందుకు సార్? ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలక్షన్లు జరుగుతాయి, అప్పుడే పోటీకి రెడీగా ఉండా, ఇప్పుడే రెడీగా ఉండా, ఇంకెందుకు సార్? 3.5 సంవత్సరం ఉంది లేదు సార్. యాడిచ్చినా పోటీ చేస్తాను నేను చెప్తా. నువ్వు పొంగునూరు ఇస్తావా, రాజంపేట పార్లమెంట్ ఇస్తావా, తంబలపల్లి ఇస్తావా, మదనపల్లి ఇస్తావా, ఏడ నేను రెడీగా ఉండా ఇప్పుడే. రాజంపేట పార్లమెంట్ సిద్ధంగా ఉన్నారు, పొంగునూరు ఇస్తే చల్లబాబు ఏమైపోవాలి సార్? నెక్స్ట్ ఎలక్షన్ పార్టీ ఈక్వేషన్ సీట్లు పెరుగుతాయి, సీట్లు ఈసారి 100% పెరుగుతాయి, 100% పెరుగుతాయి. రాసిచ్చారు మీకు బాబు గారు? సార్ మాకు కొంచెం మా బాస్ దగ్గర ఉంటాం కదా సార్, చిన్న బాస్ దగ్గర కొంచెం తెలుస్తా ఉంటాయి అంతే. ఓకే ఓకే. ఇది చిప్పిల్ దగ్గర వెంచర్ కదా బెంగళూరు హైవేకి, ఎంతవరకు వచ్చింది ఏంటి? దాంట్లో పట్టా ల్యాండ్ ఎంత ఉంది? ఇంకా 1 బిల్ కావాలి సార్. కబ్జా 1 సెంట్ కూడా ఆడలేదు, ఇడలేదు. ఓకే. కబ్జాలు ఉంటే అప్రూవల్ ఇస్తారా సార్? మీరు చెప్పండి సార్. అది ఈ ఎమ్మెల్యే ఇస్తాడా? రాజు ఇప్పుడే ఎమ్మెల్యే కాదు సార్, ఈ ఎమ్మెల్యే అసలు ఎంఆర్ఓలకే బెదిరిస్తాడు, మీరు 1 బిల్ ఇవ్వద్దండి, అప్రూవల్ చేయొద్దండి, నాకు తెలియకుండా ఎట చేస్తారని. ఏం చేయకపోతే నేను పైనుంచి చేసుకుంటా సార్. నాకేం పార్టీ ఆఫీస్ లేదా? నాకేం పార్టీ వాళ్ళు కొత్త, మంత్రులు కొత్త, సీఎం గారు కొత్త, మా నాయకుడు కొత్త, నా లొకేషన్ నాకేం మీరు కాకపోతే ఆడు చెప్పించుకుంటా. అంటే పార్టీ అధిష్టానం మిమ్మల్ని పిలిపించి పార్టీలో నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన్ని నువ్వు గౌరవించు, ఆయన సీనియర్ నాయకుడు, ఆయన నువ్వు గౌరవించాలా, ఎవరి పని వాళ్ళు చేసుకోండి హ్యాపీగా చెప్పి పంపించినా కూడా ఇంకా రాజీ పడకుండా కొట్లాడుకుంటుంటే ఆయన ప్రతి విషయంలో దూరతా అంటే నన్ను ఏం చేయమంటావు సార్ చెప్పండి? ప్రతి విషయంలో నన్ను ఇబ్బంది పెడతా అంటే నేను కాబట్టి మొండని తట్టుకొని ఉండా. ఏమి ఇక్కడ కాకపోతే బెంగళూరులో వ్యాపారం చేస్తా సిద్ధమైన నేను. రమేష్ గారు, షాజహాన్ గారు కూడా ఇటీవల కాలంలో కాస్త కలిసిపోయారు. పార్టీ అబ్జర్వర్లు వచ్చింటే ఆయన దగ్గరికి తీసుకుపోయి ఫస్ట్ కల్పించినారు. కలిసిపోయినారా?
కలిసిపోయినారని లేదు సార్. రమేష్ అన్న ఆయన సీనియర్ కదా సార్, ఆయన కూడా చెప్పినాడు షాజహాన్ నీకు మైనారిటీ కోటాలు ఎట్లా వచ్చింది గెలిచిపోయినావు బాగా చేసుకో అని చెప్పినాడు అంతే సార్. బాగా చేసుకో అన్నాడు. అంటే బయట వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇక చిన్న బాబుకి బ్యాండ్ బజాయించాల్సింది సార్. ఏం బజాయించినా కర్ణాటక రాష్ట్రంలో ఆల్రెడీ వెంచర్ స్టార్ట్ చేసిన నాకేం వీడ కాకపోతే ఆడ పని చేసుకుంటా. అత్తగారి ఇల్లు అయినట్టుగా కర్ణాటక మా అత్తగారి ఇల్లు అక్కడే కదా సార్. ముందస్తు ప్లానింగ్ లో బాగా కర్ణాటకలో అత్తగారి ఇల్లు చేసుకొచ్చుకుని అక్కడ రియల్ ఎస్టేట్ అనేది దేవుని దయ వల్ల బాగుంది. ఓకే, కర్ణాటక డెవలప్ అవుతుంది, మన స్టేట్ డెవలప్ అవుతుంది. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాక్యూమ్ ఉంది సార్ ఇప్పుడు. కాబట్టి అక్కడ పరిచయాలు ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఆంధ్ర ఫ్రెండ్స్ కలిసి వ్యాపారం చేసుకుంటాడమంట. సరే, లోకల్ గా మీకు ప్రతి విషయంలో కూడా ఇది అడ్డంకులే ఉంటుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించి ఎంపీటీసీలకు, సర్పంచ్ అభ్యర్థులకు, జెడ్పీటీసీలకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల అభ్యర్థులకు బీఫామ్లు అన్నీ కూడా ఎమ్మెల్యే గారి ద్వారానే. ఎమ్మెల్యే పోతే ఇంక నేను అన్ని క్యాండిడేట్లను పెడతా సార్, అన్ని నా క్యాండిడేట్ని గెలిపించుకుంటా. అన్ని పెడతారా? అన్ని పార్టీకి వ్యతిరేకం కదా. పార్టీ ఏం చెప్తే అది చేస్తా. ఒకవేళ ఆయనకు కొన్ని ఇచ్చి నాకు కొన్ని ఇస్తే అవి గెలిపించుకుంటా. సరే, పార్టీ అన్ని ఆయనకే ఇస్తాము. అన్ని ఆయనకి ఏది లేదు సార్, వదిలేండి సార్. ఒకవేళ ఇస్తే ఏం చేస్తారంటున్నా? ఇస్తే పక్కనే పోయి పని చేస్తా, ఏమైతుంది? ఓకే ఓకే. అంటే మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ ఏం కావాలి? వాళ్ళు నేను మేనేజ్ చేసుకుంటా సార్. అంటే అన్న వెంట నడుస్తున్నాము, కౌన్సిలర్లు కావాలని కొంతమంది, జెడ్పీటీ సార్ ఇండిపెండెంట్ గానే గెలిపించేస్తా సార్. అది ఎలా? పార్టీ నిబంధనలు వ్యతిరేకించి సార్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ చేయాలంటే ఆయన వల్ల కాదు. ఆయన వల్ల కాదు చెప్తారు. నేను చేస్తాను. రెండో టర్మ్ ఎమ్మెల్యే అండి. లేకపోతే 30 సార్లు నాకేమే. టీడీపీ కార్యకర్తలు ఎవరు ఆయన ఒప్పుకునే స్థాయిలో లేరు సార్. ఒప్పుకోకూడదు, అది ఆయనకు తెలుసు. మొన్న ఏదో ఓట్లు వేసినారు, ఇప్పుడు అసలు అందరూ పాపం ఇళ్లలో ఉన్నారు సార్. మీకు తెలియదు, మీ విద్యాసాగర్ వాళ్ళ తమ్ముడు అందరూ కూడా ఆయన వెనకాల తిరుగుతుంటారు. విద్యాన్ని ఉన్నాడు సార్, నేనేం కాదనలా. ఒప్పుకోరంటే ఇంకెవరున్నారు చెప్పండి? మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారా? మాజీ సర్పంచ్లు ఉన్నారా? మాజీ బాబురెడ్డిని వ్యతిరేకించే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు షాజహాన్ కాంపౌండ్ లో లేరంటారా? పదం రండి సార్, ఇప్పుడు చూద్దాం. అరే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటారండి. రేపు పదం రండి సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా పోతారు. మీరు షాజహాన్ గారి ఇంటికి వస్తాను అంటే నేను వస్తాను, నేను చూపిస్తాను. నేను మనిషిని పంపిస్తాను సార్. నేను రాను, మన సమక్షంలో తెలుస్తాను సార్. దొమ్మలపాటి రమేష్ గారిని వ్యతిరేకించే కమ్మ సామాజిక వర్గాలంతా షాజహాన్ భాష కాంపౌండ్ లో ఉన్నారా లేదా అని చూద్దాం. మనం ఎవరు లేదు సార్ అలా. మీరు ఒక పని చేయండి సార్, ఫస్ట్ నుంచి కేసు లిస్ట్ తీసుకోండి. అపోజిషన్ నుంచే ఆ కేసు లిస్ట్ లో ఉండేవాళ్ళు ఆడెవరు ఉన్నారు, మాజీ అధ్యక్షులు ఎవరున్నారు, మాజీ ఎంపీపీలు ఎవరున్నారు, మాజీ జెడ్పీటీసీలు ఎవరున్నారు, మాజీ సర్పంచ్లు ఎవరున్నారు, మాజీ కౌన్సిలర్ తీసుకోండి అంతే. మళ్ళీ నాతో మాట్లాడండి. నా తప్పు అయితే నువ్వు చెప్పిన తప్పు ఉన్న టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ ఉన్నాడు కదా సార్. అన్న పార్టీకి లాయల్, మేము కాదనలా. ఆయన ఉన్నాడు, మేము లాయలే. ఆయన తప్పుల పట్ల ఆయనకి ఏం అండర్స్టాండింగ్ ఉండేది మనకు తెలియదు. ఆయన ఉన్నాడని మనం ఉండాల్సిన పని లేదు సార్. ఇప్పుడు ఆయన గౌరవించినప్పుడు నేను గౌరవించాల్సిన పనిలే. ఆయన గెలిచినాక ఆయన ఇంటికి కూడా బొకే ఎత్తకు ఇచ్చిన నేను. ఇంకా ఆయనకి లేనప్పుడు నాకేం సార్ చెప్పండి? ఉంటా సార్, ఎమ్మెల్యే కావచ్చు, నేను చెప్తాను లేదా. ఆయన ఈసారి ఎమ్మెల్యే, నాకు ఇంకా వయసు ఉంది కదా సార్. ఒకవేళ షాజహాన్ గారు దొమ్మలపాటి రమేష్ గారు కలిసిపోయి రాజకీయం చేస్తే చిన్నబాబు గారు సార్ 20 మంది రాజకీయం చేయని మదనపల్లిలో నేను కార్యకర్తలు నమ్ముకున్నా, కార్యకర్తల కోసం పనిచేస్తా. నాకు 70,000 మంది కార్యకర్తలు మదనపల్లిలో నాకు సపోర్ట్ ఉండాలి సార్. 70,000 పైనే ఉండాలి, రాసుకోండి. ఇంకా నేను నాకు ఎన్ని ఓట్లు కావాలి సార్? 30,000. 30,000 మేనేజ్ చేసుకుంటా. పార్టీ ఇందా నువ్వు చైర్మన్ గా అంటే చైర్మన్ అవుతా. మున్సిపల్ చైర్మన్ పార్టీ ఏం చెప్తే సార్. పార్టీ ఒకవేళ మున్సిపల్ చైర్మన్ పార్టీ ఇస్తే కూడా నేను పార్టీ చేయమంటే చేస్తా సార్. మీకు ఒక సెంటిమెంట్ ఉంది. అదే అది కొట్టేస్తా. మీకు మున్సిపల్ చైర్మన్ ఆఫీస్ కొట్టేసి ఇంకోసారి అంటే అక్కడ కుర్చీ ప్రభావం కాదు, ఆఫీస్ యొక్క. ఓకే, ఒకవేళ మీకు ఇచ్చే మాత్రం అది కూలదో ఇంకోసారి కడతారు అంటే ఇంకో దగ్గర కడతాం సార్. త్వరలో జిల్లా అవుతుంది, కార్పొరేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది సార్ మదనపల్లి. ఓకే, కార్పొరేషన్ మేయర్ అయితే బాగుంటుంది సార్. 100% ఆఫీస్ కట్టి కొంచెం అభివృద్ధి చేయాలి సార్, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. రింగ్ రోడ్స్ అన్ని ఫామ్ లో ఉన్నాయి. అభివృద్ధి చేయడం లేదా? చేస్తాడు సార్. అంటే ఆయనకు సాలట్లే.
ఓకే టైం సరిపోవడం లేదు. టైం ఏం లేదు సార్, పైన కమ్యూనికేషన్స్ పార్టీతో ఆయనకు కొన్ని లేకపోవడం. నాలాంటి వాడు నింటే ప్రతి మంత్రిని 5 నిమిషాలకు పట్టించేసింది సార్ ఆయన. సార్ నేను 4 ఏళ్ళ నుంచి వాళ్ళ వెనకంటే పని చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులే, ఇన్ఛార్జ్, అప్పుడు వాళ్ళంతా ఇన్ఛార్జ్లే కదా సార్. రామప్రసాద్ రెడ్డి గారు కొత్త కదా పార్టీకి, ఆయనకు నాకు మీకు తెలుసు ఆ విషయం. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కాకముందు నుంచి నాకు వాళ్ళకు 10 ఏళ్ళ నుంచి నాకు అన్నకు పరిచయం. నాకు రాకపోయినా పర్వాలేదు, ఆయన ఎమ్మెల్యే మంత్రి అయినాడని నాకు సంతోషం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావముతో మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటగా మారి. అయితే ఈసారి గాలిలో ఈక్వేషన్, మైనార్టీ ఈక్వేషన్ లో షాజాన్ బాషాకి టికెట్ వచ్చింది. మీరు అందరూ కష్టపడి పార్టీ కోసం గెలిపించుకున్నారు. అంత కష్టపడ్డా కూడా మేము 5,000 మెజార్టీ వచ్చింది. అంత కష్టపడ్డా కూడా, ఇంత గాలి వీచినా 5,000 మెజార్టీ వచ్చింది. 70లు 80లు 90లు కళ్ళు మిరుమిట్లు కొనిపే ఒక సంఖ్య అది. అసలుకి ఇటు 5,000తో గెలిచారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీ భ్రష్టు పట్టిపోయింది మదనపల్లిలో. ఎందుకంటే మద్యం షాపుల నుంచి వెళ్ళే కమిషన్లతో పాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి కూడా ముక్కు పిండి మామూలు వసూలు చేస్తున్నారు అనేది విమర్శలు వచ్చాయి. పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఇక షాజాన్ బాషా ఇక జీవితంలో ఎమ్మెల్యే కాలేడు అని మీ పార్టీ నుంచి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఓకే, మీరేమంటారు? ఈ పరిస్థితులలో నెక్స్ట్ 29 నాటికి షాజాన్ బాషాని కాదని ఒకవేళ చిన్నబాబుకే టికెట్ ఇచ్చారనుకో, ఇప్పుడున్న మైనస్ ని ఎలా ప్లస్ చేసుకుంటారు మీరు అసలుకి? సార్ నేను అప్పుడే మీకు చెప్పిన, కార్యకర్తలు నమ్ముకుంటా కానీ లీడర్లు నమ్మను అని. నేను కార్యకర్తలు వెళ్ళకపోతే కార్యకర్తలతో పని చేయించుకుంటా. న్యాయం జరగడం లేదు. మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 151 స్థానాలను చూసుకొని భుజాలు ఎగరేసుకొని పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను పక్కన పెట్టడంతోనే పార్టీ ఓడిపోవడానికి బలమైన కారణం. ఈరోజు మదనపల్లిలో కూడా ఎప్పటికో దాదాపు 15 నుంచి ప్రతిపక్షంలో ఉండి 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 అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ మాత్రం ప్రతిపక్షంలోనే ఉన్నట్లే అనమాట. ఎమ్మెల్యే వేరే వాళ్ళు ఉంటారు, ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఏం జరిగేది కాదు, ఊరికే ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు, మీలాంటి నాయకులకే న్యాయం జరగడం లేదు. ఇప్పుడు కార్యకర్తలకి ఎవరికేం ఆపద వచ్చినా నా దగ్గరికి వస్తున్నారు సార్. నేను నా స్థాయి శక్తుల నా వల్ల ఇందంత చేసి కార్యకర్తలు నిలుపుకుంటాను సార్ మదనపల్లి. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు సార్? అది డ్యామేజ్ అని నేను అనుకోను సార్. కొందరు ఏదో స్వార్థ రాజకీయాల కోసం స్వార్థపరులు ఉంటారు, నేను కాదని లేదు. తెలుగుదేశం వాళ్ళకైతే ఎవరికి డ్యామేజ్ జరగనేను సార్. భవిష్యత్తులో లోకల్ బాడీలో ఎవరైతే కష్టపడినారో, కేసులు పడినారో వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేసుకునే బాధ్యత నాది, పార్టీతో కొట్లాడే బాధ్యత కూడా నాదే. వాళ్ళందరినీ ప్రమోట్ చేసుకొచ్చి కార్యకర్తలకు గౌరవం ఉండే విధంగా ఇంకా రాబో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మదనపల్లిలో జెండా ఎగరే విధంగా పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాను సార్. అంటే షాజహాన్ గారిని పార్టీ ఏ కోణంలో విశ్వసించిందంటారు ఆ రోజు ఎలక్షన్ మూమెంట్ పార్టీలోకి వస్తే? సార్ ఈక్వేషన్ కావాలా, మైనారిటీ ఈక్వేషన్ కావాలా. అంటే పార్టీలో అంటే షాజహాన్ లా అంత బలవంతులు తెలుగుదేశం పార్టీలో లేరంటారు కదా సార్? అవతల వైసీపీ కూడా మైనారిటీకి ఇచ్చింది, అదే మైనారిటీ లేరంటారా? ఉన్నారు. మరి ఉండగా షాజహాన్ బాషాని తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారు టికెట్? ఎక్స్ఎమ్మెల్యే ఒకసారి అవకాశం ఇద్దామని. ఆయన గేమ్స్ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, వైసీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే వైసీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. చివరి వరకు కూడా ఇదిగో వస్తా, రేపు వస్తా, మర్నాడు వస్తానంటూ కూడా ఆయన కాలయాపన చేసుకున్నాడు వైసీపీకి. తర్వాత వైసీపీలోకి వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ వ్యాక్యూమ్ ఇక లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలోకి రావాలని చూసినా ఇక్కడ వ్యాక్యూమ్ లేదు, అలాగే ఉండి చివరి నిమిషంలో కరెక్ట్ టైంలో కాలు పెట్టాడు, వచ్చాడు. అంటే భవిష్యత్తులో హ్యాండ్ ఇవ్వడు అని తెలియకుండానే ఏ నమ్మకంతో షాజహాన్ బాషాని నమ్మి మీ పార్టీ టికెట్ ఇచ్చిందంటే ఏం చెప్తారు? దానికి పార్టీ ఇష్టం సార్, పార్టీ లైన్ దాటం కదా. అంటే పార్టీ లైన్ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎస్ఏ మస్తాన్ లాంటి కరడుగట్టిన మైనార్టీ నాయకులు మీ టీడీపీలో ఉండగా షాజహాన్ బాషాని ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? సార్ ఆయన ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి ఇచ్చినారు అవకాశం. ఎక్స్ఎమ్మెల్యే చేస్తారా? అట్లనే కదా సార్, ఆయన ముందు చేసినాడు కాబట్టి ఇచ్చినారు. మస్తాన్ అన్నకి ఇచ్చింటే మాకు ఇంకా హ్యాపీ, డబుల్ హ్యాపీ. కానీ ఏం చేస్తావు, పరిస్థితులు ప్రభావము. తమ్మలపల్లి చూస్తే ఎక్స్ఎమ్మెల్యేనే పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన జయచంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఆయన ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి టికెట్ ఇచ్చారంటారు. అట్లనేం లేదు సార్, కొన్ని ఈక్వేషన్స్ లో కొన్ని టికెట్లు వదులుకోవాల్సి వస్తుంది. కొన్ని కులాలు కావాలన్నప్పుడు కొన్ని పరిస్థితులు మారుతాయి. అట్లా అనుకుంటే నాకే అన్యాయం జరిగింది సార్, కానీ నేను ఎప్పుడు ఫీల్ కాల. ఎందుకంటే నాకు భవిష్యత్తులో నాకు
ఉంటుందని నాకు తెలుసు కాబట్టి దాని మీద నేను నమ్ముకొని పనిచేస్తాను. మీకు జరిగిన అన్యాయం పక్కన పెడితే ఇక్కడ టీడీపీకి జరుగుతున్న ఇబ్బందులు, టీడీపీ రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితి పార్టీ అధిష్టానానికి తెలుసా లేదా? తెలుసు, 100% తెలుసు 100% తెలుసు. పార్టీ ఆల్రెడీ అబ్జర్వర్లో మంచి వాళ్ళని పంపించింది. పాత వాళ్ళకే కమిటీలు వేయమని డైరెక్ట్గా అని చెప్పేసినారు. పాత వాళ్ళని ఇప్పుడు అంతా లైన్ చేస్తాను సార్ పార్టీలు. ఎందుకంటే షాజహాన్ బాషాని పూర్తిగా పక్కన పెడిసి మీరు జయచంద్రారెడ్డి గారు మొత్తం కూడా మంత్రి గారి వర్గంలో ఉన్నారు. మంత్రి వర్గం వేరు, ఈ షాజహాన్ వర్గం వేరు. వర్గం సార్ లేదంటారా? వర్గం అంటే ఇదే చెప్తున్నా. విద్యాసాగర్ గారు వాళ్ళ బగ్గా శివ, విద్యాసాగర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ వర్గమే కదా. వాళ్ళకి కూడా ఏదన్నా పని ఉంటే నేనే కదా సార్ చేయించేది. నాకేం పని ఉండే విద్యాన్ని నాకు కొత్త తమ్ముడు అంటాడు, నాకు చాలా నాకు పని చేయిస్తాడు. నేను రేపు ఏదైనా కావాలంటే ఆయన ఇంటికి పోతా, ఆడ తింటా కూర్చుంటా, వాళ్ళ ఇంట్లోనే ఆడు ఉంటా. ఏమవుతుంది సార్? అది ఇప్పుడు టిప్పర్ల జోలికి రావడం లేదా? అంటే ఆ రోజుకి అవసరం కదా సార్, మళ్ళీ ఏం పని ఉంది? ఇప్పుడు మీరు పార్ట్నర్స్ తో మాట్లాడి మీకు పెట్టుబడి లేకోకుండా ఎలా భాగస్వామి ఇచ్చారు? ఆయన కూడా ఒక 5% భాగస్వామి ఇచ్చింటే ఆయన పెట్టుబడి బయట తెచ్చినానో అది నాకే తెలుసు. ఇంత వడ్డీలు కడతానో నాకే తెలుసు. ఆయనకు పెట్టుబడి లేకుండా ఎంతో కొంత వాటా ఇచ్చింటే బాగుండేది కదా. ఏం అవసరం సార్? నేను కష్టపడి నేను చేసుకొని అవసరం ఏముంది సార్? ఏమైనా ఆపుతాడా? ఆపని ఇంకెన్ని రోజులు ఆపుతాడు? లోకల్ బాడీకి తెలిసిపోతుంది కదా ఆయనకు నాకు. ఆయన సత్తా అంతే రెడీగా ఉండా నేను. అంటే మీకు బీఫామ్ లేకుండా అన్ని ఆయనకే ఇస్తే సార్ జరగదు. పార్టీ లైన్ దాటకుండా గెలిపిస్తారా? షాజహాన్ దెబ్బ తీయడానికి ఓడించాలని చూస్తారా? నాకు పార్టీ ఏం చెప్తాది సార్? పార్టీ అన్ని ఆయన గీత రాసుకోండి ఈరోజు చెప్తానా? ఎంత అంత ఖచ్చితంగా అంతే సార్. అదే అంటే పైన వేరే జరుగుతుంది కాదు. ఉన్నారు కదా పెద్దలు, బాబురెడ్డి అని ఉన్నాడు, రమేష్ అని ఉన్నాడు, నేను ఒకటైపోయారంట కదా. ఏం లేదు సార్. ఆయన ఒకవేళ రమేష్ అన్న కొడుకే భవిష్యత్తు రాజకీయాలను, కొడుకు యొక్క భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని, ఆయన కూడా కొద్దిగా ఆరోగ్యం బాగాలేదంటున్నారు కాబట్టి కొడుకుని ఇక్కడ తీసుకురావాలని చూస్తున్నాడు. కొడుకు కూడా యాక్టివ్ అయిపోయాడు. ఐ థింక్ చిన్న కొడుకు అనుకుంటా బాగా యాక్టివ్ అయింది. చిన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేయాలనుకుని వస్తే ఒకవేళ రమేష్ అన్న కోసం మనస్ఫూర్తిగా 100% సార్ 20 వార్డులు ఎనానిమస్ చేస్తాం. ఎలక్షన్స్ కు ముందు మీకు రమేష్ గారికి బాగా సార్ నాకు పార్టీ ముఖ్యం. ఓకే ఓకే నాకు పార్టీ ముఖ్యం. ఇక్కడ పార్టీ గెలవాలి. మన ఎమ్మెల్యే గెలిపించినాము, మళ్ళీ మున్సిపాలిటీ గెలిపించేస్తా. అది కూడా నాకే కదా సార్ క్రెడిట్. లోకల్ ఎట్లన్నా ఉన్నాయి. పైన మా లోకేష్ గారి దగ్గర, మా చంద్రబాబు గారి దగ్గర నా గుడ్ లుక్స్ లో ఉంటాయి కదా. లోకల్ బాడీ మదనపల్లె మున్సిపల్ ఎలక్షన్స్ ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుంది. వాళ్ళు చేసినారా సార్? వాళ్ళు ఎందుకు చేయలేదు సార్? 15 వార్డులు మున్సిపాలిటీలో కూర్చొని స్కూట్నీలు బీకేసినారు సార్ వాళ్ళు. 15 వార్డులు మీకు లిస్టులు ఇస్తా. 15 వార్డులు మేము కూడా చూపిస్తా సార్. నాకు చంద్రబాబు సార్, లోకేష్ ఏమన్నా నేను ఫీల్ గాను. ఒకసారి వాళ్ళకి చూపించాను. ఒకసారి నా కార్లు పగలగొట్టినారు, నేనేదో పగలగొట్టేస్తా. అదైతే అప్పుడు ఎలక్షన్ బీఫారాలు జించేసినారు సార్. ఎలక్షన్ బీఫారాలు జించేసినారు, నేను జించేస్తా. రేపు వాళ్ళు వస్తే జించుకన్నా ఉంటారు ఎప్పుడైనా. అసలు మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ మున్సిపాలిటీలో వాళ్ళ విజయం అనేది 8 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 8 మైనస్ చేసి మీరు ఎట్లా పోతారు ముందుకి సార్? అది నాకు తెలుసు స్ట్రాటజీ చెప్తా. 2014 మీకు గాలి ఇచ్చినా కూడా ఇక్కడ వైసీపీకి మెజార్టీ. అందుకే అక్రమంగా శివాకి కట్టబెట్టారు. ఎలక్షన్ అయినాక మీరు రాండి సార్, ఇదేం జరిగిందో మళ్ళీ మీకే తెలుస్తుంది. అంటే ప్రజాస్వామ్యం కూని కాబోతుంది ఇక్కడ. కూని అని చెప్పండి సార్. రాజకీయం చేయాలా? రాజకీయం ఇంకోటి చేస్తే పనికిరాదు సార్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా, అదే సామెత. అదే భవిష్యత్తు నాకు కనిపిస్తుంది ఇక్కడ ఏం జరగబోతుంది. పెద్దలో మీకు మదనపల్లి గురించి అంతా తెలుసు, పిన్ టు పిన్ తెలుసు. అంటే నాకు అర్థం కాదు. అది వాళ్ళ విజయమే 8తో స్టార్ట్ అవుతుంది. అయితే 8 కానీ లేదు సార్ నాకు. ఎందుకంటే కొన్ని వార్డులు పక్కన గుంటూరు షమీం అస్లాం గారు విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు అక్కడ. అది నాకు తెలుసు సార్. ఏమి అలాంటి వార్డులు ఉన్నాయి. 8తో స్టార్ట్ అవుతుంది కదా. మీది 0 నుంచి స్టార్ట్ కదా, వాళ్ళు 8 స్టార్ట్ అవుతారు విజయం. ఎలా అడ్డుకుంటారు వాళ్ళ విజయాన్ని? సార్ మావి వేవర్స్ ఉండేది 6 వార్డులు. మన ఈ మధ్య ఈయన ఎట్లా గెలిచినాడో మీకు తెలుసు. 3800 ఓట్లు ఏడా మేము ఉండే వీవర్స్ లో అవే ఆయన గడ్డ ఎక్కినాయి. అదే వీవర్స్ లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. లేదు సార్, వన్ సైడ్ వేసినారు. ఆ రోజు ఈక్వేషన్స్ బట్టి ఏ పార్టీ రూలింగ్ ఉండదని మున్సిపాలిటీ కొంచెం అటు పోయినారు.
మన ఎమ్మెల్యేకి అందరు వ్యూవర్స్ అంతా కూడా టీడీపీకి ఇచ్చినారు. మొత్తం మీద చాలా కసిగా అయితే ఉన్నాను సార్ 100%. సరే ఓవరాల్ అండి కాలాతీతం అయిపోయింది. శ్రీరామ్ చిన్నబాబు గారు అంతే లక్ష్యం ఏమంటారు? భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలి అంతే సార్. భవిష్యత్తులో మా నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలి అంతే. లోకేష్ గారు తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వద్దంటారా? పార్టీ ఇస్తే చేస్తారు సార్. 100% దరఖాస్తు అయితే చేయలేదు, అడగలేదు. ఒకవేళ ఇస్తే చేస్తారు, ఇస్తే 100% చేస్తా. ఇచ్చి చివరి నిమిషంలో అంతా తూచని క్యాండిడేట్ మారిస్తే అయినా నేను పార్టీకి పనిచేస్తా సార్. అయినా పార్టీకి పనిచేస్తారు. ఖచ్చితంగా మీ నిబద్ధతే మీకు ఆయుధంగా మారాలి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు లక్ష్యం కూడా నెరవేరాలి. మీరు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్.